పల్నాడు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో శ్రీ సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. చిన్నరాజగోపురం వద్ద స్థానాచార్యులు శివప్రసాద్ వర్మ సీఎంకు పరివేష్టనం కట్టారు. రాష్ట్రం చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. దుర్గమ్మ ప్రజలందరినీ ఆశీర్వదించాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రిజర్వాయర్లు జలకళ సంతరించుకోవడంతో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు 94% మేర నిండాయన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పిస్తున్నామని, సాధారణ భక్తుల దర్శనానికి అధిక సమయం కేటాయిస్తున్నామని అన్నారు. అన్న ప్రసాద భవన నిర్మాణం 6 నెలల్లో పూర్తవుతుందని, ఒకేసారి 1500 మంది అన్న ప్రసాదాలు స్వీకరించేందుకు వీలుగా 25 కోట్లతో భవనం నిర్మిస్తున్నామని సీఎం చెప్పారు. అలాగే దాతల సహకారంతో యాగశాల ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డిల బృందం పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఎల్జీ కంపెనీ ప్రతినిధులతో మంత్రులు భేటీ అయ్యారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఎల్జీ సంస్థ హెడ్ క్వార్టర్లో సమావేశం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలను ఈ సందర్భంగా ఎల్జీ ప్రతినిధులకు మంత్రులు వివరించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సిఐఐ భాగస్వామి సదస్సుకు ఎల్జీ సంస్థ ప్రతినిధులను మంత్రులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో షూఆల్స్ కంపెనీ చైర్మన్ చెవోంగ్ లీతో ఏపీ మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి బృందం సమావేశమైంది. మెడికల్ స్మార్ట్ షూ ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామి సంస్థగా ఉన్న షూఆల్స్ కంపెనీ ప్రతినిధులు నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా నిర్వహించనున్న సిఐఐ భాగస్వామి సదస్సుకు రావాలని మంత్రులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా షూఆల్స్ కంపెనీని ఏపీలో ఏర్పాటు చేసే అంశంపై మంత్రులు చర్చించారు. గోరంత చేసి కొండంత చెప్పుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబుకే చెల్లుతుందని కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ప్రజలపై 15,780 కోట్ల ట్రూ అప్ భారం మోపారని విమర్శించారు. ఇప్పుడు ట్రూ డౌన్ తో తగ్గిన భారం కేవలం 923 కోట్లేనన్నారు. ఎన్నికల్లో ఛార్జీల తగ్గింపు హామీని నిలబెట్టుకున్నామని ప్రకటించుకోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అన్నారు. కరెంట్ ఛార్జీలపై చిత్తశుద్ది ఉంటే వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా గురజాల మండలం దైద అమరలింగేశ్వర స్వామి బిలంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దైద బిలం ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే కార్తీక మాసంలోపు ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే దేవాలయాన్ని పర్యాటక దేవాలయంగా తీర్చిదిద్దుతామన్నారు. అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి అనితకు నిరసన సెగ తగిలింది. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. హోంమంత్రి అనిత కాన్వాయ్ను అడ్డగించారు. స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి హామీతో మత్స్యకారులు శాంతించారు. కాన్వాయ్కు అడ్డు తొలగడంతో ఆమె ముందుకు వెళ్లిపోయారు. జగన్ ఇటీవల ఆవిష్కరించిన డిజిటల్ బుక్ లో సొంత పార్టీ నేతపైనే ఫిర్యాదు నమోదైంది. మాజీ మంత్రి విడుదల రజనీపై నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. 2022లో నవతరం పార్టీ కార్యాలయంతో పాటు తన ఇల్లు, కారుపై అప్పటి మంత్రిగా ఉన్న విడుదల రజనీ దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిజిటల్ బుక్ ద్వారా జగన్ కోరారు. తనకు న్యాయం జరిగితే జగన్ చెప్పినట్లుగా వైసీపీ కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుందని అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస్గా సాగింది. మున్సిపల్ లీగల్ అడ్వకేట్ నియామకంపై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. మున్సిపల్ లీగల్ అడ్వకేట్ కోసం 3 అడ్వకేట్లు నామినేషన్ వేశారు. వాటిని టేబుల్ ఎజెండాగా తీసుకుని వైసీపీ ప్రతిపాదించిన పేరుని సమావేశంలోనే ఆమోదించాలని వైస్ చైర్మన్ నజీర్ చైర్మన్ కోరారు. ఆయనతో విభేదించిన టీడీపీ, బీజేపీ సభ్యులు వైసీపీకి మెజారిటీ సభ్యులు లేరని, ఈ అంశాన్ని వాయిదా వేయాలని డిమాండ్ చేయడంతో వాగ్వివాదం జరిగింది. అయితే కౌన్సిల్లో వైసీపీకి తగిన మెజారిటీ సభ్యులు లేకపోయినా తీర్మానానికి చైర్మన్ రఘు ఆమోదం తెలపడంతో టీడీపీ, బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికా ముదిని వెల్లడించారు. మొత్తం 5 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. తొలి 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మిగతా 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు.
ఎంపీటీసీ జెడ్పీటీసీలకు అక్టోబర్ 23న తొలి విడత, 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తామని ఎస్ఈసీ తెలిపారు. ఆలస్యమైన తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రపతి, గవర్నర్ల పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. 2 ఏళ్లకే కాంగ్రెస్ మీద ప్రజలకు విరక్తి కలిగిందని విమర్శించారు. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ గెలుపుకు స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనం కాబోతున్నాయని ఉద్ఘాటించారు. మహిళా శక్తి బజార్లో మహిళా స్వయం సహాయక బృందాలచే నిర్వహిస్తున్న వ్యాపార దుకాణాలను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి మహిళా స్వయం సహాయక బృందాలు వ్యాపార అనుభవాలను నిర్వాహకులు అడిగి తెలుసుకున్నారు. ఈ బజార్ బాగా సాగుతుందని, దీనికి ప్రభుత్వం అధికారుల సహకారం బాగుందని నిర్వాహకులు గవర్నర్కు తెలిపారు. ఈ దుకాణాల్లో వెదురు బెడ్ ల్యాంప్ స్టాండ్లను గవర్నర్ కొనుగోలు చేశారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పాలసీ గురించి మంత్రి సీతక్క గవర్నర్కు వివరించారు. హైదరాబాద్ మోతీనగర్ మింట్ కాంపౌండ్లో ఇందిరమ్మ క్యాంటీన్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. గత బీఆర్ఎస్ పాలకులు తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని కోలుకోలేని విధంగా దెబ్బతీశారని విమర్శించారు. అత్త ఇంటిని ఖాళీ చేస్తే కోడలు ఇబ్బంది పడుతుందన్న విధంగా ఆర్థిక పరిస్థితి ఉందన్నారు. అయినా ఆర్థిక భారాన్ని అధిగమించి అందరికీ అన్ని పథకాలను అందిస్తున్నామని పొన్నం తెలిపారు. తెలంగాణలో ఏ ఎన్నిక వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారని కాంగ్రెస్ అనుకుంటోందని, అందుకే ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులను ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు. టీజీఎస్ ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజును వీసీ సజ్జనార్ ఆర్టీసీ బస్సులో గడిపారు. ప్రజా రవాణాతో ఉన్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుల్లా లగ్డీ కపుల్ నుంచి బస్ భవన్ వరకు బస్సులో వెళ్లారు. కండక్టర్ వద్ద టికెట్ తీసుకుని ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు. టీజీఎస్ ఆర్టీసీకి కృతజ్ఞతలు తెలుపుతూ సజ్జనార్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ కొత్త ఎండీగా వై నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడమే తన లక్ష్యమన్నారు. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగిందని వై నాగిరెడ్డి అన్నారు. దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఎండీ నాగిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం, గిరిజనుల వృద్ధి కోసం నిరంతరం తప్పించే మోత్యా నాయక్ సేవలు మరువలేనివని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. మోత్యా నాయక్ చనిపోయినా ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని తెలిపారు. మోత్యా నాయక్ ప్రథమ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి మైసిగండి సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో మోత్యా నాయక్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోత్యా నాయక్ సేవలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన మండలంలో ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగులందరినీ ట్రైనింగ్ క్యాంపులకు రావాలని, ఆగమేఘాలపై ఆదేశాలు జారీ చేయడం సరైన నిర్ణయం కాదని విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 29వ తేదీన మూల నక్షత్రం, అమ్మవారికి పవిత్రమైన రోజుని, అలాగే బతుకమ్మ సంబరాలు జరుపుకునే శుభదినమని, వాటన్నింటినీ రద్దు చేసుకుని ట్రైనింగ్లకు రావాలని ఆదేశాలు జారీ చేయడం తగదని విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ పగుడాకుల బాలస్వామి అన్నారు. ఇది హిందూ వ్యతిరేక చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు ఎలక్షన్లు నిర్వహించుకుని పండుగ తర్వాత వారికి ట్రైనింగ్ ఇస్తే సరిపోతుందని బాలస్వామి అభిప్రాయపడ్డారు. నెల్లూరులో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తామందరినీ పరిగణించాలని డిమాండ్ చేశారు. సచివాలయాలు సర్వేలుగా మారాయని ఆరోపించారు. వాలంటీర్లు చేసే సర్వేలని తమతో చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అరియర్స్ వెంటనే చెల్లించాలని అన్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవన్ వద్ద పోరాట కమిటీ నాయకులు, కార్మికులు ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కార్మికులను మోసం చేస్తోందని నాయకులు ఆరోపించారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు స్టీల్ ప్లాంట్ను తామే కాపాడతామని చెప్పి నేడు ముక్కలు చేసి కేంద్రం అమ్ముతుంటే కూటమి నేతలు మద్దతిస్తున్నారని విమర్శించారు. దొడ్డిదారిన తెస్తున్న ఈఓఐ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని పోరాట కమిటీ నాయకులు హెచ్చరించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు గుండె జబ్బులపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి సుమంత్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు, ప్రముఖ కార్డియాలజిస్ట్ కె సుమంత్ తెలిపారు. వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని దేవరపల్లి సుమంత్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతబట్టి గుండె పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. అనంతరం దేవరపల్లి 3 రోడ్ల సెంటర్లో మానవహారం నిర్వహించారు.
గుండె జబ్బులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ సుమంత్ తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే హెల్త్ క్యాంపులను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. నెల్లూరులో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కిమ్స్ వరకు ర్యాలీ సాగింది. పలువురు ప్రముఖ వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా గుండె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్ శ్రీనివాసరాజు సూచించారు. రోజుకి అరగంట పాటు వ్యాయామం చేయాలన్నారు. యువత మాదక ద్రవ్యాలు, మద్యం, స్మోకింగ్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దసరా పండుగ నేపథ్యంలో సిటీలోని బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సెలవులుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ వేదికగా 6వ జూనియర్ సీనియర్ నేషనల్ యోగా పోటీలు జరుగుతున్నాయి. సిద్ధార్థ కాలేజ్ ఆవరణలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. 30 రాష్ట్రాల నుంచి యోగా పోటీల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున క్రీడాకారులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగాకు ఇప్పుడు చాలా ప్రాముఖ్యత ఉందని, యోగా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుందని అన్నారు. యోగాని ప్రతి ఒక్కరూ తమ లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకోవాలన్నారు. జాతీయ స్థాయిలోనే కాకుండా ఏషియా ఈవెంట్ల, అలాగే ఒలింపిక్స్లోనూ యోగాకు స్థానం కల్పించాలని కోరుకుంటున్నట్లు మంత్రి కోల్లు రవీంద్ర తెలిపారు. నార్త్ కరోలినాలోని చార్లెట్లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే బతుకమ్మ వేడుకల్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి ఎటువంటి సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని చామల తెలిపారు. వివిధ సమస్యల పరిష్కారానికి మీకు ప్రభుత్వానికి బ్రిడ్జ్ లాంటి వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదిస్తామని తెలిపారు. తెలుగు కమ్యూనిటీ అంతా ఒక దగ్గర చేసి బతుకమ్మ పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. సిద్దిపేట జిల్లాలోని శ్రీ విజయదుర్గ సమేత శ్రీ సంతాన మల్లికార్జున స్వామివారిని మాజీ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచంలోనే తెలంగాణకు బతుకమ్మ పండుగ ప్రత్యేక స్థానాన్ని తెచ్చిందని హరీష్ రావు గుర్తు చేశారు. ప్రపంచంలో పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణలోనే ఉందన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీరామ అవతారంలో మలయప్ప స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు తిరుమల మాడవీధుల్లో హనుమంత వాహన సేవ నేత్ర పర్వంగా సాగుతోంది. హనుమంత వాహన సేవను తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు శ్రీవారి హనుమంత వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. చిరంజీవి అయిన హనుమంతుడు శ్రీనివాసుని భుజస్కంధాలపై మోస్తూ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. విశేష పుష్పాలంకరణతో స్వామివారు అంజనీపుత్రునిపై ఆసీనులై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సేవా సమయంలో స్వామివారిని దర్శించుకుంటే బుద్ధి, బలం, ధైర్యం, ఆరోగ్యం లాంటి సద్గుణాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో చదువుల తల్లి శ్రీ మహాసరస్వతీదేవిగా కుంకుళ్లమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి ప్రధాన ఆలయానికి ఉపాలయమైన కుంకుళ్లమ్మ ఆలయంలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా వీణా పాణియై అక్షరమాల పుస్తకాన్ని చెరోచేతిలో ధరించి అభయహస్తం ప్రదర్శిస్తున్న శ్రీ మహాసరస్వతీదేవి అలంకారంలో ఉన్న కుంకుళ్లమ్మ అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సందడి నెలకొంది. హన్మకొండ పద్మాక్షి గుండం దగ్గర మహిళలు సద్దుల బతుకమ్మ సందడి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటల వద్దకు బతుకమ్మలతో తరలివస్తున్నారు. దీంతో అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సిద్దిపేట పట్టణంలోని పలు వార్డులలో మహిళలతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సతీమణి శ్రీనిత బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా అందంగా పేర్చిన బతుకమ్మలను సెలెక్ట్ చేసి మహిళలకు బహుమతులు అందించారు. మూల నక్షత్రం కావడంతో నేడు దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఇవాళ 2 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఇక విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సిద్ధార్థ కళాశాల ఆవరణలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో అమ్మవారు సరస్వతి అలంకారంలో దర్శనమిచ్చారు. దీంతో అనేక మంది భక్తులు, విద్యార్థులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ప్రత్యేకంగా హోమాలు, కుంకుమ పూజలు నిర్వహించారు.
ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తింది. భీమా నదికి వరద ఉధృతి పెరుగుతుండటంతో మహబూబ్నగర్ జిల్లా కృష్ణ మండలంలో పలు గ్రామాలకు వరద నీరు చేరింది. వరద నీటితో వాసనగర్లో పంటలు నీట మునిగాయి. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. బాపట్ల జిల్లా బట్టిప్రోలులోని పలు లంక గ్రామాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు కంద, పసుపు, అరటి, కూరగాయలు పంటలు దెబ్బతిన్నాయి. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లక్షల్లో అప్పులు చేసి పండించిన పంటలు చేతికొచ్చే సమయానికి నీట మునిగిపోయాయని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. ఆళ్లగడ్డ రహదారులు, భవనాల శాఖ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న దూదేకుల దస్తగిరి లంచం తీసుకుంటూ జిల్లా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆప్టిక్ ఫైబర్ కేబుల్ కు సంబంధించిన పనులు చేసుకునేందుకు ఓ కాంట్రాక్టర్ను ఏఈ దస్తగిరి లంచం డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు రమేష్ ఏసీబీని ఆశ్రయించడంతో దస్తగిరి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏఈ దస్తగిరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. హైదరాబాద్ లో సినిమా పైరసీ ముఠా గుట్టురట్టయింది. 5గురు ముఠా సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పెద్ద ఎత్తున కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలుగు సహా ఇతర భాషల సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నకిలీ నోట్లు కలకలరేపాయి. సద్దుల బతుకమ్మ సందర్భంగా కొత్తగూడెంలో చిరు వ్యాపారులే లక్ష్యంగా ఫేక్ కరెన్సీని మార్చారు కేటుగాళ్లు. నకిలీ 500 రూపాయల నోటును ఇచ్చి పూలను కొనుగోలు చేసినట్లు వ్యాపారి వాపోతున్నాడు. కేటుగాళ్ల చేతిలో మోసపోయిన వ్యాపారులు లబోదిబోమంటున్నారు. నకిలీ నోట్ల పట్ల వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ చెరువు బజార్లో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి కిటికీలను తొలగించి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 40 గ్రాముల బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. చెరువు బజార్లో నివాసం ఉండే లక్ష్మీరాజ్యం పండుగ సందర్భంగా విజయవాడలో ఉంటున్న తన కుమారుడు ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లోకి చొరబడి చోరీ చేశారు. పక్కింటి వారిచ్చిన సమాచారంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరూరులో తొక్కిసలాట్ ఘటనపై టీవీకి అధినేత విజయ్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశారు. 41 మంది మరణానికి విజయ్ కారణమంటూ ఆరోపించడంతో పాటు విజయ్ చేతికి రక్తపు మరకలు అంటినట్లు ఉన్న ఫోటోను పోస్టర్లలో ముద్రించారు. రాజకీయ సభ ఏర్పాటు చేసి 41 మంది మరణాలకు కారణమయ్యారు అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలను ఇప్పటివరకు పరామర్శించలేదన్నారు. తమిళనాడులో విజయ్ పోస్టులు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాజకీయ నాయకుడిగా మారిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పొలిటికల్ జంక్షన్ లో బస్తీమే సవాలంటున్నారు. సొంత రాష్ట్రంలో సొంత పార్టీ గెలుపు కోసం తహతహలాడుతున్నారు. ఇన్నాళ్లు ఇతర పార్టీల గెలుపోటములను అంచనా వేసిన పీకే ఇప్పుడు ఆయన పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతోందో జోస్యం చెప్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ఉంటే అధికారంలో ఉంటుందని, లేదంటే అట్టడుగున ఉంటుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. జేడీయూ 25 కంటే తక్కువ సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ కూడా ఓడిపోతుందని లెక్కలు చెప్పారు. నేపాల్ మాజీ ప్రధాని ఓలీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడికి పారిపోనంటూ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన జెన్ జెడ్ ఆందోళనల నేపథ్యంలో ఓలీ దేశం వీడి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఓలీ ఖండించారు. తాను దేశం విడిచి ఎక్కడికి పారిపోనన్నారు. ఎటువంటి ఆధారం లేని ఈ ప్రభుత్వానికి దేశాన్ని అప్పజెప్పి పారిపోతానని అనుకుంటున్నారా అని పార్టీ యువ విభాగాన్ని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం తన భద్రతా అధికారిక హక్కులను రద్దు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని, దేశంలోనే ఉండి తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని ఓలీ అన్నారు. అవినీతిపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. దీనిలో భాగంగా మాజీ మంత్రి టాంగ్ రెన్జియాన్ కు మరణశిక్ష విధించింది. 334 కోట్ల రూపాయల లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఆయనపై చర్యలు తీసుకుంది. అదేవిధంగా ఆయన రాజకీయ కార్యకలాపాలపై జీవితకాల నిషేధం విధిస్తూ జిలిన్ ప్రావిన్స్ లోని కోర్టు తీర్పు చెప్పింది. ఆయన వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయాలని, లంచం సొత్తును స్వాధీనం చేసుకుని దేశ ఖజానాకు అప్పగించాలని ఆదేశించింది. కేసు విచారణ సమయంలో టాంగ్ తన నేరాన్ని అంగీకరించడంతో కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. అయితే విచారణకు సహకరించిన అంశాన్ని పరిగణలోకి తీసుకుని శిక్ష అమలును 2 ఏళ్ల పాటు నిలిపివేసింది. ఆసియా కప్ లో 3 సార్లు పాక్ ను చిత్తు చేసి మనకు ఎదురులేదని టీమిండియా మరోసారి ఘనంగా చాటి చెప్పింది. అయితే మ్యాచ్ అనంతరం భారత్ జట్టు తీసుకున్న ఓ సంచలన నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన అనంతరం ట్రోఫీని తీసుకునేందుకు భారత్ జట్టు నిరాకరించడం సంచలనమైంది. ట్రోఫీని పాకిస్తాన్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఇస్తుండటంతో ఆసియా కప్ ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తన కెరీర్లో ఒక విజేత జట్టు ట్రోఫీ నిరాకరించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చని కెప్టెన్ సూర్య